నమస్కారం. ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K వాక్, ప్రత్యేకంగా నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఏకతా దివస్, అదేవిధంగా పోలీస్ సంస్మరణ దినోత్సవం భాగంగా జరుగుతున్న ఈ వివిధ కార్యక్రమాలకి సంబంధించిన ముగింపు రోజు కార్యక్రమం ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. SVS కాలేజ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక 2K వాక్ ప్రోగ్రాం ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు సందర్భంగా జిల్లాలో ఉన్న అందరికీ ప్రత్యేకంగా ఏకతా దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా అమరవీరులు పోలీసు డిపార్ట్మెంట్ తరపున ఈ ప్రజలు, ఈ దేశం, ఈ ప్రాంతానికి సంబంధించిన శాంతి భద్రత కోసం కావచ్చు, ప్రజల సేఫ్టీ గురించి కావచ్చు, సుప్రీం సాక్రిఫైస్ చేసిన పోలీస్ అమరవీరులు కూడా ఈ ముగింపు కార్యక్రమంలో ఘనంగా శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ భారతదేశం నిర్మాణంలో ఈరోజు మనం జరుపుతున్న ఏకతా దివస్, మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ మనం జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఏకతా దివస్ సందర్భంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన, పార్టిసిపేట్ అయిన అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ జాతీయ సమైక్యతా దినోత్సవం, అదేవిధంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినారు కలెక్టర్ గారు. వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో దాదాపు 1000 మంది విద్యార్థులు, పట్టణంలో ఉన్నటువంటి పూర్వ ప్రముఖులు, మీడియా మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. సో మెయిన్గా మనం ఈరోజు ఈ ర్యాలీ తోటి మనం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా మనం జాతి ఎంత సమైక్యంగా ఉంటే భవిష్యత్ తరాల్లో అంత అభివృద్ధి బాటలో పయనిస్తుంది. అదేవిధంగా ఈ అభివృద్ధిలో మనం ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా అభివృద్ధిలో పార్టిసిపేట్ కావాలని అంటే శాంతి భద్రతలు అనేవి చాలా కీలకం. ఈ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అనుక్షణం రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. వాళ్ళు కొంతమంది ఈ యొక్క శాంతి భద్రత పరిరక్షణలో అసూలు బాసినారు. వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, మనమందరం కూడా సమైక్యంగా ఉండి జిల్లా అభివృద్ధే కాదు, రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఈరోజు యువతకు పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ.